పంటల కొనుగోళ్ల విషయంలో రైతులను వంచిన రాష్ట్ర ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని నాడు మాట్లాడిన మాటల ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వడ్ల రకాలకు సంబంధించి జనవరిలో జీవో ఇచ్చి జూన్ వరకు దాచిపెట్టారన్న ఆయన రైతులు అందరూ నారు పోసుకున్నారని, వ్యవసాయ శాఖ ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని అడిగారు. రైతులు అంతా ఏకమై సర్కార్ను దించేందుకు సిద్ధం కావాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో రైతాంగము తమ పంటలు కొనమని సర్కారు యొక్క కాళ్లు మొక్కేటువంటి దైన్య స్థితిని, దీనస్థితిని, దుర్భర స్థితిని రేవంత్ రెడ్డి సర్కారు కల్పించింది. కరోనా కష్టకాలంలో కూడా అత్యధిక ధాన్యాన్ని కొన్నది. వరే కాదు, అన్ని రకాల పంటల్ని కూడా ఆనాడు సర్కారు కొన్నది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో, ఎంత పొడు మాట్లాడిండో ఒకసారి మీరు వినండి. ఇవాళ నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు నిన్నగాక మొన్న మంత్రిమండలి సమావేశంలో ఏం మాట్లాడిండ్రు, ఏం తీర్మానం చేసిండ్రు, ఏమని చేతులు ఎత్తేసిండ్రు? కేంద్రం కొనే కాడికి, కేంద్రం చెప్పే కాడికి తప్ప మేమేమి కొనలేము, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిండ్రు. కేంద్రం చేసే కాడికి ఏం చేసినట్లుంటే మళ్ళీ అలా పొడుగు మాటలు ఎందుకు మాట్లాడు? క్షమాపణ చెప్పి ఇప్పుడు రెండో వీడియో పెట్టాం ఒకసారి. ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ప్రతి గింజ కొంటామన్నాడు. ఆ రోజు ఇబ్బంది లేకున్నా ఇబ్బంది ఉన్నట్లు చిత్రీకరించి కేసీఆర్ దిగిపో అని మాట్లాడిండు. ఇప్పుడు ఇబ్బంది ఉంది, నేను కొననని నీ నోటి నుంచే చెప్పినావు కదా, మరి దిగిపో. కాబట్టి పాలనార్హత కోల్పోయినటువంటి సర్కారు, రైతాంగాన్ని వంచి మోసం చేసినటువంటి సర్కారు ఇకపై కొనసాగడానికి అర్హత లేదు అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం.